ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ పండగ లాంటి న్యూస్ వచ్చేసింది. గ్రౌండ్‌లో 4లు, సిక్సర్లు మోత మోగక ముందే ఆక్షన్ టేబుల్ దగ్గర కోట్ల వర్షం కురవడానికి టైం ఫిక్స్ అయిపోయింది. అవును, రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ కోసం మినీ ఆక్షన్ డేట్, వెన్యూ మరియు ప్లేయర్స్ లిస్ట్ అంతా అఫీషియల్‌గా వచ్చేసింది. అయితే ఈసారి ఆక్షన్‌లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా 1355 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ గ్రౌండ్ నలువైపులా విధ్వంసం సృష్టించే బిగ్ షో గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం ఈ యాక్షన్‌లో కనిపించడు. అసలు మాక్స్‌వెల్ ఎందుకు తప్పుకున్నాడు? 2,00,00,000 బేస్ ప్రైజ్ ఉన్న ఆ ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ ఎవరు? ఎవరి దగ్గర ఎంత డబ్బుంది? ఈ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేయండి. ముందుగా ఆక్షన్ ఎప్పుడు, ఎక్కడ అనే బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. బీసీసీఐ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిన ప్రకారం డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలోని ఈ మినీ ఆక్షన్ జరగబోతుంది. లాస్ట్ ఇయర్ దుబాయ్‌లో జరిగితే ఈసారి అబుదాబికి షిఫ్ట్ చేశారు. కానీ ఫ్రెండ్స్, లిస్ట్ చూసిన వెంటనే అందరికీ తగిలిన షాక్ గ్లెన్ మాక్స్‌వెల్ పేరు లేకపోవడం. గత 13 సీజన్‌లో 141 మ్యాచ్‌లు ఆడి ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉన్న మాక్స్‌వెల్ ఈసారి తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీనిపై మాక్స్‌వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యాడు. చాలా అద్భుతమైన సీజన్ల తర్వాత ఈసారి ఆక్షన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఐపీఎల్ నాకు క్రికెటర్‌గానే కాదు, ఒక మనిషిగా కూడా ఎంతో నేర్పింది. ఇండియాలో ఫ్యాన్స్ చూపించే ప్రేమ, ఆ ఎనర్జీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని మాక్స్‌వెల్ చెప్పాడు. సో ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ లేదా ఇతర టీమ్స్ మాక్స్‌వెల్ మెరుపులు మిస్ అవ్వాల్సిందే. సరే, మాక్స్‌వెల్ లేకపోతే ఏంటి? రికార్డు స్థాయి ప్లేయర్స్ క్యూ కట్టారు. ఈసారి ఆక్షన్ రిజిస్టర్‌లో ఏకంగా 1355 మంది ప్లేయర్స్ పేర్లు ఉన్నాయి. అది కూడా 13 పేజీల ఎక్సెల్ షీట్ నిండిపోయింది ఫ్రెండ్స్. మొత్తం 1355 మందిలో 1062 మంది మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. 293 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో 212 మంది క్యాప్డ్ అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడినవారు. ఏకంగా 1121 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ 1355 మంది ఫైనల్ లిస్ట్ కాదు. ఫ్రాంచైజీస్ డిసెంబర్ 3 లోపు తమకు కావలసిన పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తాయి. ఆ తర్వాత డిసెంబర్ 5 కల్లా ఫైనల్ ఆక్షన్ లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వద్దాం. ఈ లిస్టులో 16 మంది క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఉమేష్ యాదవ్, రాహుల్ చహర్, వెంకటేష్ అయ్యర్ లాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మాక్సిమం బేస్ ప్రైజ్ అయిన 2 కోట్ల బ్రాకెట్లో కేవలం ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ మాత్రమే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒకళ్ళు రవి బిష్నాయ్, 2 వెంకటేష్ అయ్యర్. వీళ్ళిద్దరూ తమ మీద ఉన్న నమ్మకంతో 2 కోట్ల బేస్ ప్రైజ్‌ని ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలిన స్టార్స్ అంతా తక్కువ బేస్ ప్రైజ్‌తోనే వస్తున్నారు. ముఖ్యంగా పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళ కోసం టీమ్స్ పోటీ పడే ఛాన్స్ ఉంది. ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే లిస్ట్ చాలా బలంగా ఉంది. 2 కోట్ల బేస్ ప్రైజ్‌లో ఏకంగా 43 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి క్యామరన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీష్ ఉన్నారు. జోష్ ఇంగ్లీష్ పెళ్లి ఉన్నా కూడా రిజిస్టర్ చేసుకోవడం విశేషం. ఇంగ్లాండ్ నుంచి బెన్ డకెట్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బెయిర్స్టో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే, డారెల్ మిచెల్ ఉన్నారు. శ్రీలంక నుంచి వరింద హసరంగ, పతిరాణా, తీక్షణ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి జొరాల్డ్ క్వైటీ, లుంగిడి ఆండ్రిచ్ ఉన్నారు. వీళ్ళంతా 2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలో దిగుతున్నారు. బంగ్లాదేశ్ లెజెండ్ షకీబుల్ హసన్ మాత్రం ₹1,00,00,000 బేస్ ప్రైజ్‌తో వస్తున్నాడు. అలాగే మలేషియా నుంచి వీరన్ దీప్ సింగ్ అనే ప్లేయరు, న్యూజిలాండ్ నుంచి ఇండియన్ ఆరిజిన్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ కూడా లిస్టులో ఉన్నారు. ఫైనల్‌గా ఆక్షన్‌లో అసలు యుద్ధం చేయడానికి ఏ టీం దగ్గర ఎంత డబ్బుంది? మొత్తం 10 టీమ్స్ దగ్గర కలిపి 237 కోట్లున్నాయి. మొత్తం 77 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అందులో 31 స్లాట్స్ ఓవర్సీస్ స్లాట్స్. ఇక్కడ ఆక్షన్‌లో కింగ్ ఎవరంటే కోల్కతా నైట్ రైడర్స్. ఆండ్రే రసూల్, వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్ళను వదిలేసి ఏకంగా 64 కోట్లతో ఆక్షన్‌కి వస్తుంది. వీళ్ళు ఎవరినైనా కొనుగోలు చేయగలరు. రెండో ప్లేస్‌లో సీఎస్‌కే ఉంది. వీళ్ళ దగ్గర 43 కోట్ల రూపాయలున్నాయి. కానీ పాపం ముంబై ఇండియన్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళు ఆల్రెడీ 20 మందిని రిటైన్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ పర్సులో ఉంది కేవలం 2 కోట్లు మాత్రమే. వీళ్ళు పెద్ద ప్లేయర్స్ వైపు చూడలేరు. కేవలం అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కోసమే వెతకాలి. మిగిలిన టీమ్స్ దగ్గర ఎస్ఆర్హెచ్ దగ్గర 25 కోట్లు, ఎల్ఎస్జీ దగ్గర 22 కోట్లు, డీసీ దగ్గర 21 కోట్లు, ఆర్సీబీ దగ్గర 16 కోట్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, డిసెంబర్ 16న అబుదాబిలో జరగబోయే ఈ మినీ యాక్షన్‌లో రికార్డులు బద్దలవడం ఖాయం.
కేకేఆర్ 64 కోట్లతో ఎవరిని టార్గెట్ చేస్తుంది? వెంకటేష్ అయ్యర్ని మళ్ళీ కొంటుందా? మీరేమనుకుంటున్నారు? గ్లాన్ మ్యాక్స్వెల్ లేకపోవడం లోటుగా అనిపిస్తుందా? అలాగే మీ ఫేవరెట్ టీం ఎవరిని కొనాలి? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.